టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. ఒకవేళ నా పెళ్లి గురించి ఇన్ని కష్టాలు పడకుండా మా అన్నయ్యకి ఇన్ని బాధలు రాకపోతుండే. నా వలన అయిందని నేను చాలా మనస్పర్ధకు గురవుతున్నా. నా బంగారం నాకు ఎట్లా తీసుకొచ్చి ఆమె దళిత మహిళ అయితే నేను కూడా దళిత మహిళనే. నా కష్టం ఎవరు చూస్తారో? నేను ఇంత బంగారం పోగొట్టుకున్నా. నేను నిలువెత్తున నిలబడున్నా. మేము జీరో నుంచి వచ్చినాం, మళ్ళీ జీరో అయిపోయినాం. మాకు మీరు ఏ విధంగానైనా సహాయం చేయండి. నేను ఎక్కడన్నా నిరాహార దీక్షనన్నా చేస్తాను, లేకుంటే ఏమన్నా పోసుకొని సావనన్నా చేస్తాను. నాకు ఇంకొక ఆప్షన్ గడపడట్లేదు సార్. మీ కాళ్ళు పట్టుకుంటా నేను 15 రోజుల నుంచి నిద్రాహారం లేదు సార్. మా పిల్లలు మా అనారోగ్యం గురైతే మీరు హాస్పిటల్లో కనుక్కోవచ్చు. మొన్ననే మమ్మల్ని హాస్పిటల్కి తీసుకొచ్చి నమ్మకి నిలబడడానికి కూడా ఓపిక లేదు. ఒక ఆయన రౌడీ షీటర్ ఉన్నాయని 28 కేసులు ఉన్నటువంటి ఒక నాయకుడు రౌడీ షీటర్ గురించి మాట్లాడతాడు. అది ఎక్కడ విచిత్రం అర్థం కాలే. ఓ ప్రజాప్రతినిధి ఉన్న తర్వాత కూడా ఆయన జ్ఞానోదయం కలగలేదంటే అందరు నవ్వుకుంటున్నారు ఆయన స్టేట్మెంట్ చూసి. ఆయన ఏదో కొంపలు ఆరిపోయినని చెప్పి నాకు 1 లక్ష రూపాయలు పరిహారం ఇచ్చిండు, సంతోషం. మళ్ళీ ఈ కుటుంబాల సంగతి ఏంటిది? ఆమె సస్తా అంటుంది కదా, ఆమె పెళ్లి ఆగిపోయింది కదా. ఇప్పుడు రూపాయి కూడా పెట్టుకొని ఈ పెళ్లి ఆగిపోవడానికి ఉన్నటువంటి కుటుంబానికి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే వీళ్ళని కూడా ఆదుకోవాలి కదా. కాబట్టి రాజకీయం చేయడం మానుకోండి. ఇట్లాంటి జరిగేటువంటి సంఘటనల పైన ఏదో లబ్ధి పొందాలని చూస్తుంటే ప్రజలు చూసుకొని ఊరుకోరు. ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు, ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. ఈరోజు మహిళలకు రక్షణ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. బస్ ఫ్రీ కానీ, సిలిండర్ 500 రూపాయలు కానీ, డోక్రా మహిళలకు 1 కోటి రూపాయలు ఇవ్వడం కానీ ప్రజా సంఘాలుగా అందరం వచ్చేసి పరిశీలించడం జరిగింది. బాధితులు పాపం చాలా పేద, రూపాయి పోగేసుకొని ఇలా అమ్మాయి పెళ్లి కోసం దాచుకున్న సొమ్మంతా దోచుకోబడ్డదని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే, ఇప్పుడు సునీతమ్మ కూడా అక్కడ పెట్టినప్పుడు చూసే పోలీసులు వాళ్ళని విచారిస్తే, విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి రాజకీయ నాయకులు, వీళ్ళకి అండగా నిలబడాల్సిన రాజకీయ నాయకులు ఈరోజు ఏదో అన్యాయం జరిగినటువంటి కుటుంబాన్ని పక్కన పెట్టేసి కనీసం పలకరించకుండా వీళ్ళు దళిత కుటుంబమే, వాళ్ళు దళిత కుటుంబమే కదా, కేవలం రాజకీయ లబ్ధి కోసం, రాజకీయంగా బురద జల్లడం కోసం పెద్ద ఎత్తున నిన్న పకడ్బందీగా ప్లాన్ చేసుకొని చేసినటువంటి కార్యక్రమం. అంత దళితుల మీద ప్రేమ ఉంటే, అంత గిరిజనుల మీద ప్రేమ ఉంటే, ఒక చైత్ర చచ్చిపోయినప్పుడు ఏడుండే నవీన్ రెడ్డి గారు, ఎక్కడుండే సునీతమ్మ, సబితా ఇంద్రారెడ్డి గారు ఎక్కడుండే, అంజయ్ యాదవ్ గారు ఎక్కడుండే? ఎందుకు అక్కడ వెళ్ళి న్యాయం చేయలేకపోయారు, డిమాండ్ చేయలేకపోయారు, పోరాటం చేయలేకపోయారు? ఒక డాక్టర్ ప్రీతి గిరిజన అమ్మాయి చనిపోతే అక్కడ ఎందుకు వెళ్ళి మీరు పరామర్శించలేకపోయారు? ఎందుకు న్యాయ పోరాటం చేయలేరు? మీ ప్రభుత్వమనా? మీ ప్రభుత్వంలో జరిగినాయని పక్కన పెట్టి 10 సంవత్సరాల ప్రభుత్వం ఆడపిల్లల పైన హత్యలు, అత్యాచారాలు, ఎస్టీ ఎస్సీ బీసీల పైన ఎన్నో అఘాయిత్యాలు జరిగితే అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు ప్రభుత్వం మారి 6 నెలలు కాగానే మేము సత్యహరిశ్చంద్రులము, మా ప్రభుత్వంలో ఇలాంటివి జరగలేదు, కేవలం ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ ఎలా మసిమూరి మారడకాయ చేసినట్టు మా మీద దుమ్మెత్తి పోయడానికి నిన్న పెద్ద ఎత్తున ఒక దళిత కుటుంబానికి అండగా నిలబడ్డామని చెప్పేసి పెద్ద ఎత్తున సాధనంగా వచ్చినటువంటి నాయకులారా, మీకు ఆ దళిత కుటుంబమే కనిపించిందా? ఇక్కడ ఉన్నటువంటి దళితులు కారా వీళ్ళకు కూడా న్యాయం చేయండి. పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయి, పెళ్లి కావాల్సినటువంటి పాప పెళ్లి ఆగిపోయింది, ఆరోగ్యం బాగలేని తల్లి ఏడుస్తుంది, చిన్న పని చేసుకుంటూ పాపం వాళ్ళ అన్నయ్య చెల్లెకు పల్లి చేయాలని తాపత్రయపడుతూ రూపాయి పోగేసుకొని కష్టపడ్డాడు. అట్లాంటి వాళ్ళని కనపడరా? అట్లాంటి వాళ్ళకి న్యాయం చేయరా? అట్లాంటి వాళ్ళకి అండగా నిలబడరా? మీకు అనుకూలంగా ఉండి మీ రాజకీయ లబ్ధి కోసం సహకరించే వాళ్ళు ఏమని నిలబడతారా? ఇది మంచి పద్ధతి కాదు. తప్పకుండా రేణుక వాళ్ళ యొక్క కుటుంబానికి న్యాయం జరగాలి, సరైనటువంటి విచారణ జరగాలి, వాళ్ళ యొక్క బంగారం రికవరీ కావాలి. ఇలాంటి సమస్యను రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే పని కట్టుకొని ఇలా బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తే రాజకీయ ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, గిరిజన సంఘాలు ఎవరు కూడా ఊరుకునేది లేదు. మేధావి వర్గం అంతా నిజం, అబద్ధం, రాజకీయ స్వార్థం కోసం ఎవరేం చేస్తున్నారో ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. మిమ్మల్ని ఇంకోసారి
తిప్పికొడతారని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. బాధిత కుటుంబానికి అండగా నిలబడండి, బాధిత కుటుంబానికి సహకరించండి. ఏదో నామనితిగా పేరు వస్తుందని చెప్పి ₹1,00,000 ఇవ్వడం కాదు. దళితుల మీద నిజమైన ప్రేమ ఉంటే ఇలా రేణుక పెళ్లి ఆగిపోయింది. పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయి ఆమెకు అండగా నిలబడి పెళ్లి చేయించు. నీ 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 వ్యవహారంలో మీ గతంలో మీరు దళితుల మీద దాడులు చేయలేరా? దళితులను చంపిపియలేరా? దళితుల భూములు లాక్కోలేరా? అరే ఎంతో మంది నీ బాధితులు వచ్చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. కాబట్టి దయచేసి మీరే ఈ సమస్యను పక్కదారి పట్టించొద్దు. ఈ బాధిత కుటుంబానికి న్యాయం చేసేంత వరకు ప్రజా సంఘాలుగా ప్రతి ఒక్కరం కూడా తోడుగా ఉంటాం. మీరు ఎలాంటి మనోధైర్యంగా అధైర్యపడొద్దు. మీకు అందరూ కూడా సహకరిస్తారు.